నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆడవారి మాన ప్రాణాలకి రక్షణ అనేది ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, లేదంటే కూటమి సర్కారు అధికారంలో ఉన్నా సరే, ఎవడైనా సరే ఆడవారి మీద చెయ్యి వేస్తే వాడికి అదే లాస్ట్ డేట్. ఇంకా నెక్స్ట్ డే ఉండదు. వాడికి నెక్స్ట్ బర్త్డేలు కాదు, నెక్స్ట్ డేనే ఉండదు. ఎందుకంటే వాడు ఆడవారి మీద చెయ్యి వేసిన రోజే వాడు చావుకి పాస్పోర్ట్ తీసుకోవటం, నరకానికి వీసా తీసుకోవటం జరిగిపోతుంది. కాబట్టి వాడికి నెక్స్ట్ డే అనేది ఉండదు. వాడు ఖచ్చితంగా అయితే జైల్లోకి వెళ్తాడు, లేదా మృత్యు ఒడిలోకి వెళ్తాడు. వాడికై వాడే సూసైడ్ చేసుకుంటాడు. ఇది అనేక మార్లు జరిగింది. ఆ ఘటనల్ని మీకు మరొకసారి గుర్తు చేయడానికే మీ ముందుకు వచ్చాను. సో ఇక్కడ మనం ప్రస్తుతం తీసుకుంటే తుని ఘటన ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తునిలో జరిగిన ఈ ఘటన అందరినీ కూడా ఉలిక్కిపడేలాగా చేసింది. ఎందుకంటే ఒక చిన్నారి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒక నీచుడు, నికృష్టుడు. అయితే తాను చట్టం ముందు నిలబడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ప్రభుత్వం ఉన్నది ఏది అనేది వాడికి అర్థమైంది. కాబట్టి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సో వాడి పేరు ఏంటంటే తాటిక నారాయణరావు. ఇదిగో ఈ మహానుభావుడేవాడు ఒక చిన్నారి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అతడి మీద పోక్సో చట్టాన్ని ప్రయోగించారు. ఘటన వివరాల్లోకి వెళితే కనుక ఇది తునిలో చోటు చేసుకుంది. దీని మీద నారా లోకేష్ కూడా స్పందించారు. తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్టు తెలుసుకుని షాక్కి గురయ్యాను. సంఘటన వివరాలు తెలిసి వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలకు పాల్పడేవాడు ఎవడైనా సరే ఉక్కుపాదంతో అణచివేస్తాం. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో ఇలా ఏ లీడర్ అయినా ఇలా సత్వరమే స్పందిస్తే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగటమే కాదు, అసలు ఆడవారి మీద, పిల్లల మీద చెయ్యి వెయ్యాలంటే కూడా ఒక్కొక్కడికి అదనమాట. ఇక అంటే నేను అలాంటి పదాలు ఇక్కడ వాడలేను కాబట్టి ఒక్కొక్కడికి అని చెప్పి ఆపాను. మీరు అది పూర్తి చేసుకోండి. సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నారా లోకేష్ చెప్పినట్టుగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, పోక్సో చట్టం ప్రయోగించారు. అయితే ఇతడు చట్టానికి భయపడ్డాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ తప్పించుకునే మార్గం లేదు. అందుకనే సూసైడ్ చేసుకున్నాడు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న క్రమంలో బహిర్భూమికి వెళ్ళాలి అని చెప్పేసి పోలీసులను అడగటంతో ఒక చెరువు దగ్గర ఆపారు. ఆపితే అతడు వెళ్ళి ఆ చెరువులో దూకేశాడు. పోలీసులు కాస్త ఏమరపాటుగా ఉన్నారు, ఎందుకంటే ఆ టైంలో వర్షం కూడా పడుతుందట. సో మనం చూస్తూనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, కోస్తా ఆంధ్రాలో. సో ఈ క్రమంలోనే వర్షం పడుతుండటంతో పోలీసులు చెట్ల కింద నుంచున్నారు. ఇతడు బహిర్భూమికి వెళ్తాను అని చెప్పేసి వెళ్ళి ఆ చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే పోలీసులు ఆ చెరువులో దూకి అతన్ని రక్షించి చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం చేద్దామని దూకినా కానీ చెరువు లోతు ఎక్కువగా ఉండటం వల్ల అతడి ఆచూకీ కనపడలేదు. గజేతగాళ్లతోటి వెతికించి అతగాడి శవాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. సో మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. పోలీసులంతా కూడా యాక్షన్ ప్లాన్లోకి దిగిపోయారు. మొత్తం అంతా కూడా వెతికించి అతడి శవాన్ని బయటకు తీయించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు అనేది మీరు ఒకసారి వినొచ్చు. నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద చేసే 5 గంటలకి హాస్టల్ నుంచి కోర్టుకి చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి 10 గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కార్ట్ తీసుకెళ్తా ఉండగా దారిలో పాము చెరువు దగ్గర, సాయి వేది దగ్గర పాము చెరువు దగ్గర నేచర్ ఫాల్స్కి వెళ్ళొస్తుందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ జీప్ ఆపారు. ఆపి అతను అలాంటి కూర్చున్నాడు. అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు. వీళ్ళు వాళ్ళ షడన్ అతను పరిగెత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ చెరువు బాగా లూజ్గా ఉండడం, పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు. రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికించాము, కానీ దొరకలేదు. ఇప్పుడు ఇది విషయం. అయితే ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా ఈ వెతికే విజువల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది అతడి మృతదేహం. బాగా గాలించి వెలికితీయగా అతడి మృతదేహం లభ్యమైంది. పోస్ట్ మార్టం నిమిత్తం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అవన్నీ కూడా జరిగిపోతున్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే
తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే కూటమి సర్కారు కావచ్చు అధికారంలో ఉంటే నిందితులకి ఒక్కొక్కళ్ళకి వాచిపోతుంది కాదు, ఎకరాలు తడిచిపోతాయని చెప్పొచ్చు. కేవలం ఇదొక్క ఘటనే కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడైనా సరే కొంత ఆవేశానికి లోనయ్యో, లేకపోతే ఆ ఆడవారి మీద ఆ కామం కట్టలు తెంచుకొని ఆడవారి మీద అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత వాళ్ళు ఆలోచనలో పడతారు, మన పరిస్థితి ఏంట్రా బాబు, ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, మరే ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తాట తీస్తాడు ఆయన అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇది ఒక్క ఘటనే కాదు, ఇంతకు ముందు కూడా ఇలా సూసైడ్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి. మీకు కాస్త గుర్తు చేస్తే కనుక 2025లో కడప జిల్లాలో ఒక ఘటన జరిగింది. 3 ఏళ్ల చిన్నారి మీద ఒక కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే విషయం పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసులు గాలిస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న అతడు మైలవరం డ్యాంలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళితే 2024లో ఎక్కడ అంటే అనకాపల్లిలో జరిగింది ఈ ఘటన. ఒక వ్యక్తి చిన్నారి మీద హత్య చేశాడు, అంటే చిన్నారిని హతమార్చాడు. అయితే ఇది రేప్ అండ్ మర్డరా, ఓన్లీ మర్డర్ కేసా అనేది అప్పట్లో సంచలనం రేపింది. సో అయితే ఆ చిన్నారి చనిపోయింది. సో ఆ చిన్నారి చనిపోయిన తర్వాత అతడు పారిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. సో తలదాచుకుందాము, ఎలాగైనా తప్పించుకుందామని చెప్పేసి, చట్టానికి దొరకకుండా తప్పించుకోవాలని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోతే పోలీసులు గాలించడం మాత్రం ఆపలేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అధికారం ఉన్నది ఇక్కడ కూటమి సర్కారు కదా, ఏమాత్రము ఎక్కడా కూడా నిమిషం కూడా ఉపేక్షించరు పోలీసులు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అయితే పోలీసులకు దొరికిపోతాను అని చెప్పేసి వాడికి అర్థమైపోయింది. సో ఇక చేసేది లేక అతగాడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సో అలా ఉంటుందన్నమాట తెలుగుదేశం పార్టీ కానీ కూటమి సర్కారు కానీ అధికారంలో ఉంటే. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి మరో ఉదాహరణ 2018లో మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఒక చిన్నారి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి, పైగా ఒక 65-70 సంవత్సరాల వయసున్న వృద్ధుడు అనమాట. సో విషయం పోలీసుల వరకు వెళ్ళింది, మీడియాకు కూడా పాకింది. సో ఈ ఘటన ఖచ్చితంగా సెన్సేషనే అప్పట్లో. సో పోలీసులంతా కూడా ముమ్మరంగా గాలించడం మొదలుపెట్టారు. అతడు పారిపోయి అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దొరికితే పోలీసులు తాట తీస్తారు, అధికారం ఉన్నది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాబట్టి, అది అతనికి తెలుసు. కానీ ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా గత 5 ఏళ్లలో జరిగాయా? నిందితులు ఎవరైనా సరే అసలు పోలీసులకి దొరికారా? దొరికితే కూడా ఇలాంటి ఘటనలు ఏమన్నా జరిగినాయా? అంటే నిందితుల్లో పరివర్తన వచ్చేసి ఇక మాకు ఈ జీవితం వద్దు, మేము ప్రజల ముందుకు రాదలుచుకోలేదు, మమ్మల్ని మేము ఎవరికి మొహం చూపించలేము అని ఒక ఇదొచ్చి కానీ, లేకపోతే భయం వచ్చి కానీ వాళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకున్న ఘటనలు ఉన్నాయా? అంటే నేను సూసైడ్ని ఎంకరేజ్ చేయటం కాదు, చట్టానికి భయం అనేది, చట్టం అంటే భయం అనేది ఒక మనిషిలో కలగాలి. తప్పు చేసిన మనిషిలో చట్టం అంటే భయం అనేది ఒకటి కలగాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, చట్టం ముందు మనం నిలబడితే గనక ఇక మనల్ని రక్షించేవాడు ఉండడు అని చెప్పేసి వాడికి వాడే సూసైడ్ చేసుకొని చావాలి, ఆడవాళ్ల మీద అఘాయిత్యానికి పాల్పడినవాడు. సో అలాంటి ఘటనలు 2019 నుంచి 2024 మధ్యలో అసలు జరిగిందే లేదు. పైగా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఓ ఘటన జరిగింది చీరాల్లో. ఒక మహిళ బహిర్భూమికి వెళితే 3 వ్యక్తులు ఆమెను వెంబడించి ఆవిడ మీద అత్యాచారం చేశారు. అయితే 24 గంటలు గడవక ముందే పోలీసులు వారిని వెతికి పట్టుకుని చట్టం ముందు నిలబెట్టారు. సాక్షాత్తు హోంమంత్రి కూడా అక్కడికి వెళ్ళి ఆ బాధితురాల్ని పరామర్శించారు, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సో ఇటువంటి ఘటన ఎప్పుడైనా అసలు మనం చూసామా? గత 5 ఏళ్లలో ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటలు గడవక ముందు ఎప్పుడైనా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటు దూరంలో ఒక అమాయకురాల మీద అత్యాచారం జరిగితే కూడా ఆ నిందితులు ఇప్పటికీ దొరకలేదు. సో అంటే వాళ్ళ అధికారంలో ఉన్న ఎప్పుడూ కూడా అలాంటివి అసలు వాళ్ళు చొరవ చూపించలేదని చెప్పాలా, లేకపోతే పోలీసులకి వేరే డ్యూటీ చేయడానికి టైం లేదు. ఎందుకనంటే మొత్తం అంతా కూడా వాళ్ళింటి చుట్టూనే కాపలా ఉండాలి, ఎమ్మెల్యేలకు కాపలా ఉండాలి, మంత్రులకు కాపలా ఉండాలి. సో ఎవరు కూడా పోలీసులు వాళ్ళెవరూ ఖాళీగా లేరు. జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ కాపలా ఉండటానికే సరిపోయింది పోలీసులకి టైం అంతా. ఇంకా చట్టాన్ని ఎక్కడ రక్షిస్తారు, ప్రజలకు ఎక్కడ రక్షణ కల్పిస్తారు, ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ కల్పిస్తారు? సో అందుకని గత 5 ఏళ్లు రెచ్చిపోయారు. దీనికి తోడు పోలీసులకి టైం దొరకకపోవటానికి తోడు గంజాయి మహమ్మారి ఒకటి ఏడ్చింది రాష్ట్రంలో గత 5 ఏళ్లు కూడా. ఆ గంజాయి మహమ్మారి వల్ల ఎన్ని అఘాయిత్యాలు జరిగాయంటే అన్ని అఘాయిత్యాలు జరిగాయి. ప్రతి నెలలోనూ ఏదో ఒక ఘటన.
చివరికి వాలంటీర్లలో కూడా కొంతమంది నీచులు చచ్చారు. వాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసిన ఘటనలు మన కళ్ళతో మనం చూసాం, మన చెవులతో మనం విన్నాం. ఎన్ని జరిగాయి ఇలాంటివి? అంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే, ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ముఖ్యమంత్రి ఇలాంటి వాటి పట్ల చూసి చూడనట్టు గనక వ్యవహరిస్తే, అంటే పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా వ్యవహరిస్తే, ఇదిగో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతాయి. గత 5 ఏళ్లలో చూసాం అత్యాచారాలు ఎలా జరిగినాయి అనేది. సో ఇంకా అంటే మరీ ముఖ్యంగా అంటే దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఏదో 2-3 కేసులకి, రేప్ కేసులకి అంతలాగా రాద్ధాంతం చేస్తారేంటి అని ఒక మహిళా మంత్రి ఆ మాట మాట్లాడింది. రోజా తన నోటితోటి, తను ఆడ మనిషి అయి ఉండి, తనకు ఒక ఆడపిల్ల ఉండి, సో తనకేమైనా ఆడపిల్లలు లేరా అంటే ఒక ఆడపిల్ల ఉంది తనకు కూడా, తను కూడా అలా మాట్లాడడం అనేది ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచం అనేది, అంటే ఎంత ఉత్కృష్టం అనేది అర్థమవుతుంది. సో ఇది గతానికి ఇప్పటికీ తేడా చెప్పడానికి మీకు ఈ కేసులన్నీ కూడా మళ్ళొక్కసారి రివైండ్ చేసి వినిపించాను. సో ప్రస్తుతానికైతే నిందితుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి. ప్రస్తుత ప్రభుత్వం ఆడవారి పట్ల ఎలా వ్యవహరిస్తుంది, ఆడవారికి రక్షణ కల్పించే విషయంలో ఎలా వ్యవహరిస్తుంది, నిందితుల పట్ల ఎలా వ్యవహరిస్తుంది, నిందితులకి శిక్షలు వేసే విషయంలో కూడా ఎలా వ్యవహరిస్తుంది అనే విషయాన్ని, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే దిశ చట్టం గురించి కూడా తెలియచేయండి. ఎందుకంటే ఒక చట్టబద్ధత లేని చట్టాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. మరి ఆ చట్టం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పనికిరాని మొగుడు మంచం నిండా ఉన్నా ఒకటే, మూలన ఉన్నా ఒకటే అని చెప్పేసి వెనకటికి ఒక మొద్దు సామెత వాడతారు. మరి ఆ చట్టం పనికిరాని మొగుడు లాంటిదే అయ్యింది, కానీ ఆడవారికి న్యాయం కల్పించడానికి ఆ చట్టం ఏ పక్షాన ఉపయోగపడలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దిశా చట్టం ప్రతి విషయంలోనూ దిశా చట్టం అనే విషయాన్ని తీసుకొస్తారు, కానీ ఆ దిశా చట్టం వల్ల ఇలాంటి ఉపయోగం జరిగింది అని ఒక్కటి కూడా చూపించిన పాపాన గత ప్రభుత్వం అయితే పోలేదు. దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. దిశా చట్టానికి చట్టబద్ధత లేకుండా జగన్మోహన్ రెడ్డి కళ్లకు గంతలు కట్టి ఆడవారందరినీ మభ్యపెట్టి మాయ చేశారు. సో మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా? దిశా చట్టం తీసుకొచ్చి ఆడవారిని ఏమార్చడం, రాష్ట్ర ప్రజల్ని ఏమార్చడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.